ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకి గుడ్ న్యూస్ చెప్పారండి. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అని తర్జన పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా దీని మీద క్లారిటీ ఇచ్చారు. వాలంటీర్లకు గుడ్ న్యూస్ అంటూ కీలక ప్రకటన చేశారండి చంద్రబాబు సర్కారులో భాగంగా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తుందా పక్కన పెడుతుందా అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని, జగన్ కంటే ఎక్కువ గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి ఏపీలో అధికారం దక్కించుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఉలుకు పలుకు లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా క్రమంగా నెరవేర్చుకుంటూ పోతున్న చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై ఏమాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లను తమ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారండి అసెంబ్లీలో. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అసెంబ్లీ వేదిక ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి వీరాంజనేయ స్వామి ఆన్సర్ ఇచ్చాడు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నామని మంత్రి క్లారిటీ ఇచ్చారండి. మంత్రి వీరాంజనేయ స్వామి క్లారిటీతో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన తాజా ప్రకటనతో దాదాపు 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇది అమలు ఎప్పుడు, ఏమిటి, ఎలా, ఏ తేదీ నుంచి, ఏ నెల నుంచి దీన్ని అమలు చేస్తాము, వాలంటీరు కొత్తగా తీసుకుంటామా, ఉన్న వాళ్ళనే కొనసాగిస్తామా అనే దాంట్లో అయితే క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళకి మళ్ళీ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని గతంలో ఊహాగానాలు ఉన్నాయి, కానీ ఎగ్జామ్ లాంటిది ఏదైనా పెట్టి దాంట్లో పాస్ అయిన వాళ్ళకే ఇస్తారా, లేకపోతే ఉన్న వాళ్ళనే కంటిన్యూ చేస్తారా అనే దాని మీద క్లారిటీ లేదండి. ఈసారి వాలంటీర్ విషయంలో ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి.